బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు వ్యతిరేకంగా ఈ నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించే యోచనలో ఆర్జేడీ ఉన్నట్లుగా తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఏంటి సార్, అసెంబ్లీ ఎన్నికల్ని ఆర్జేడీ బహిష్కరిస్తుందా? ఈ ఎస్ఐఆర్ వల్ల నష్టం ఏంటి? ఆర్జేడీ అభ్యంతరాలు ఏంటి? ఎస్ఐఆర్ వల్ల నష్టం అని చాలా వివరంగా ఇదివరకే చాలాసార్లు మాట్లాడాను. అంటే సుప్రీంకోర్టు క్లియర్గా ఆధారు, రేషన్ కార్డు వీటిని కూడా ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఎపిక్ కార్డు వీటిని పరిగణలోకి తీసుకోనమని ఎన్నికల సంఘానికి సూచించిన ఎన్నికల సంఘం వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను జాబితాలో లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్రలోమో లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్యలో అనూహ్యంగా 39 లక్షల ఓటర్లు పెరిగారు. బీహార్లోమో ఓటర్లను తగ్గించే ప్రక్రియ మొదలైంది. 2,93,00,000 ఓటర్ల ఓటు హక్కు ఇవాళ ప్రమాదంలో పడింది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ వల్ల. అది ఏంటి అని వివరాలు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మాట్లాడాను. అంతకుముందు కూడా బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన చాలా వివరంగా మాట్లాడాను. ఇప్పుడు సబ్జెక్టు దానికన్నా కూడా అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేస్తారా అనే సబ్జెక్ట్ కనుక బ్రీఫ్గా మాత్రమే చెప్పాను. సో అందువల్లే ఆర్జేడీ నేను అన్నది ఏంటి అంటే, మేము చూస్తాము ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎన్ని లక్షల ఓట్లను తీసేస్తారు అని. ఈ ఎన్ని లక్షల ఓట్లను తీసేస్తారనేది తేలినాక మేము నిర్ణయం తీసుకుంటామని. సో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఉండేటువంటి సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పింది. అంటే ఎన్నికల సంఘానికి అధికారం ఉంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడానికి, కానీ ఎన్నికలు 2 నెలలు ఉండగా ఇప్పుడు ఎన్నికలతో లింక్ చేసి ఇది చేపట్టడం ఏంటి అంటే, అవర్ అబ్జెక్షన్ ఈజ్ విత్ ద టైమింగ్ అన్నది. తర్వాత అవర్ అబ్జెక్షన్ ఈజ్ విత్ ద ప్రాసెస్ అన్నది. విచిత్రం ఏంటంటే బీహార్ జనాభాలో 87%కు మీకు 87%కు ఆధార్ కార్డు ఉంది బీహార్లో. పాస్పోర్టు 2%కు మాత్రమే ఉంది. కానీ పాస్పోర్ట్ ఉంటే నీకు ఓటు హక్కు ఇస్తాం, కానీ ఆధార్ కార్డు ఉంటే ఓటు హక్కు ఇవ్వము అని ప్రభుత్వం చెప్తుంది. విచిత్రం ఏంటంటే పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండాలి మళ్ళీ. అంటే ఆధార్ కార్డు ఆధారంగా పాస్పోర్ట్ ఇస్తారు. ఆ పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది ఓటు హక్కుకు, కానీ ఆధార్ కార్డు సరిపోదంటారు. ఏమైనా లాజిక్ ఉందా ఎక్కడైనా? సో ఆధార్తో పాస్పోర్ట్ వస్తే ఇబ్బంది లేదు, మరి ఆధార్ కార్డుతో పాస్పోర్ట్ తీసుకొని ఓటు హక్కు తెచ్చుకుంటే ఇబ్బంది లేదు, కానీ ఆధార్ కార్డు మాత్రం ఎలిజిబుల్ కాదంటారు. పాస్పోర్టుకు ఆధార్ కార్డే ప్రాతిపదిక. ఇంత విచిత్రం చూడండి. కారణం ఏంటి? పాస్పోర్ట్ బీహార్లో 2% ప్రజలకే ఉంది, 2%. సో 87% ప్రజలకు ఆధార్ ఉంది. ఆధార్ ఉన్నవాడేమో ఎలిజిబుల్ కాదట, ఆధార్ ద్వారా పాస్పోర్ట్ తీసుకుంటే ఎలిజిబుల్ అంట. ఏమన్నా లాజిక్ ఉందా? తర్వాత ఎన్నికల సంఘమే ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డును కార్డు ఇస్తుంది. ఈ కార్డు ఉపయోగించుకొని 5 సార్లు 6 సార్లు ఓట్లు వేసిన వాడు కూడా ఇప్పుడు ఆ కార్డు పనిచేయదంటున్నారు. అంటే ఎన్నికల సంఘమే ఇచ్చిన కార్డు పనిచేయకపోతే ఇక ఏ కార్డు పనిచేస్తుంది? అంటే ఇది దొంగ ఫోటో ఐడెంటిటీ కార్డులు ఉండవచ్చు, దొంగ ఆధార్ కార్డులు ఉండవచ్చు అనేది వాదన అయితే, మరి దొంగ పాస్పోర్ట్లు ఉండవా? కాస్ట్ సర్టిఫికెట్లు ఉండవా? కాస్ట్ సర్టిఫికెట్ ఎలోడ్ అంటారు. ఇంకా కానీ విచిత్రం ఏంటంటే ఈ ఆధారమో కాస్ట్ సర్టిఫికెట్ ఏమో ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేస్తే వస్తుంది. ఆధార్ కార్డు ఏమో మీకు ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇచ్చే కార్డు, అదేమో పనిచేయదంటారు. మిస్యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఎలా ఆపాలి అనేది వేరే విషయం. ఆధార్ కార్డు ఏమో పాస్పోర్ట్ కూడా దొంగ పాస్పోర్ట్లు వస్తున్నాయి, కాస్ట్ సర్టిఫికేట్ కూడా దొంగ తీసుకుంటున్నారు. దొంగ సిటిజన్స్ కాని వాళ్ళు, ఇల్లీగల్ ఫారినర్స్ ఉంటే వాళ్ళని ఏరివేయండి, అభ్యంతరం లేదు. కానీ 5-6 ఎన్నికల్లో ఓటు వేసిన ఒక జెన్యూన్ ఓటర్ను కూడా నేను ఓటు హక్కు ప్రూవ్ చేసుకోను సిటిజన్షిప్ అంటే, సుప్రీంకోర్టు అడిగింది అదే. సిటిజన్షిప్ని డిసైడ్ చేసేది ఎలక్షన్ కమిషన్ కాదు కదా అని, అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, ఆ ప్రక్రియ వేరు కదా అని. సో అందువల్ల ఇప్పుడు ఆర్జేడీ కూడా ఆలోచించేది ఏంటంటే, ఈ ప్రక్రియ పైన తీవ్ర వ్యతిరేకత రాజకీయంగా వచ్చింది, దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టవచ్చు, ఆ హక్కు అధికారం ఎన్నికల కమిషన్కు ఉంది ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం. కానీ అది టైమింగ్ అండ్ ప్రాసెస్తోనే మా అభ్యంతరం అని చెప్పింది.
అందువల్ల ప్రతిపక్షాలు చూస్తున్నాయి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అభ్యంతరాలు సుప్రీంకోర్టు తీర్పుల ఒత్తిడి మేరకు కాస్త వెనక్కు తగ్గి న్యాయం చేస్తారా, లేదా కోట్లాది ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తారా చూస్తున్నారు. అందువల్ల ఎంతమంది ఓటర్ల ఓటు హక్కును కోల్పోయారన్న దాని ఆధారంగా మా మిత్రపక్షాలతో కూడా చర్చించి అవసరమైతే బహిష్కరించాలి అనే ఆప్షన్ కూడా ఆలోచిస్తామని చెప్పారు. ఒక రకంగా ఎన్నికల సంఘం పైన కేంద్ర ప్రభుత్వం పైన మేము అవసరమైతే ఎన్నికలనే బహిష్కరిస్తాం అని చెప్పడం ద్వారా ఒక ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీలో ఇది అనూహ్యమైన పరిణామం అవుతుంది. మన దేశం బంగ్లాదేశ్ కాదు ఎన్నికలు బహిష్కరించే ప్రక్రియ జరగటానికి. అందువల్ల వెరీ ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీ ప్రమాదంలో పడుతున్న సమయం కనుక ప్రతిపక్షాలు ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.